Right, welcome back to Big TV Digital Exclusive. రాజమండ్రి సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అక్కడికక్కడే ఒక మృతి చెందారు. ఒక యువతి వైజాగ్ కు చెందిన యువతిగా గుర్తు తీసుకొచ్చారు. అయితే మరో 20 మంది కూడా తీవ్ర గాయాలైనట్టు గుర్తించారు. అదే సమయంలో ముగ్గురికి సీరియస్ గా ఉంది, అంటే పరిస్థితి చాలా విషమంగా ఉంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బస్సు, ఈ కావేరీ ట్రావెల్స్ అనే బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తుంది. అయితే ఈ సమయంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్యాసింజర్స్ ఉన్నారని పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేశారు. అయితే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఒక విశాఖకు చెందిన యువతి, ఆవిడ పేరు కళ్యాణిగా గుర్తించారు పోలీసులు. తను అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందారు. అర్ధరాత్రి రాజమండ్రి గమన్ వంతెన రహదారి పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కాతేరు ఇంకా కొంతమూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలిపారు. అసలు ఆలస్యంగా పోలీసులకి అందింది సమాచారం. అసలు ఇంత పెద్ద బస్సు కూడా బోల్తా పడింది అని చెప్పి పోలీసులు కూడా సమాచారం అర్ధరాత్రి అవడంతో చాలా ఆలస్యంగా అందింది. అయితే అర్ధరాత్రి క్రేన్ సాయంతో బస్సును పైకి తీశారు పోలీసులు. ప్రయాణికులంతా విశాఖ మరియు అన్నవరం ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. అయితే ఇప్పటికే చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అసలు ఈ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి అని కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు బస్సు ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ ఉందా, డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదా ఇంకేమన్నా కారణాల వల్ల ఈ బస్సు బోల్తా పడిందా, ఇంతమందికి ఒకటేసారి గాయాలు జరగడం కూడా అక్కడ ట్రావెల్స్ పైన కూడా కంప్లైంట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ లైన్ లో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, రాజమండ్రి సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది, మరి దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి? లక్ష్మి, చూసుకున్నట్లయితే ఏదైతే కాతేరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సు అయితే బోల్తా పడింది. దీంట్లో సుమారుగా 40 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. దీంట్లో 20 మంది పైగా కూడా గాయాల పాలయ్యారు. అయితే దీంట్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ జీహెచ్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా వారు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక యువతి అయితే స్పాట్ లోనే మరణించింది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఇంటి దానికి సంబంధించి రాత పరీక్షకి వెళ్లే కళ్యాణి అనే ఆమె అక్కడే చనిపోవడంతో అయితే వారి కుటుంబంలో తీవ్ర విషయాలు అయితే అనుకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే గామన్ ఇండియా బ్రిడ్జ్ పై ఏదైతే కాతేరు సమీపంలో ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జ్ పై మరమ్మతు పనులు జరుగుతున్నాయి, రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అయితే జాతీయ రహదారి కావడంతో డైవర్షన్ పెట్టారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి సుమారుగా రాజమండ్రి ముందు వరకు కూడా డ్రైవ్ చేశారు. అయితే అక్కడి నుంచి కూడా క్లీనర్ డ్రైవ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే ఇక్కడ డైవర్షన్ పెట్టారో డైవర్షన్స్ తప్పించిపోయి బస్సుని బోల్తా కొట్టించినట్లు కూడా ఒక సమాచారం అయితే మనకి అందుతుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే క్లీనర్ చేసిన డ్రైవింగ్ వల్లే కూడా పూర్తిగా ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది లక్ష్మి. అయితే ఘటనా స్థలంలోనే కళ్యాణి ఆమె బస్సు కింద ఇరుక్కుపోయి అక్కడే మృతి చెందింది. అదే ఇలాగే ఇంకొక ముగ్గురు కూడా ఇరుక్కుపోయారు. వారి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంది. వారిని అయితే కాకినాడ తరలించినప్పటికీ కూడా వారు అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. క్షతగాతులందరినీ కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి పోలీసులు అయితే తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కూడా అక్కడి నుంచి కూడా వారు మెరుగైన వైద్యం కోసం కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఘటన జరిగిన సమయం సుమారు 1 గంట దాటిన తర్వాత రావడంతో పోలీసులకి కాస్త ఆలస్యంగా సమాచారం అందింది. పోలీసులకు సమాచారం అందుకున్న తర్వాత పూర్తిగా వారు క్రైమ్స్ సహాయంతో ఏదైతే బస్ కింద ఖాళీ స్థలంలో ఇరుక్కుపోయిన వారందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బస్సు మీద పడడంతో కళ్యాణి అనే ఆమె అయితే అక్కడికక్కడే మృతి చెందడం కూడా మనం పూర్తిగా విజువల్స్ లో చూసాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో పూర్తిగా హైవే కావడంతో అందులోని డైవర్షన్ ఉండడంతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే జనాలు అక్కడ, ఎందుకంటే హైవే కాబట్టి అందరికి తెలిసింది, నార్మల్ రోడ్ అయితే ఎవరికి తెలిసేది కాదు, హైవే కాబట్టి అక్కడి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పూర్తిగా ఘటనా స్థలాన్ని చేరుకుని ఎస్పీ కిషోర్ కూడా అక్కడికి స్పాట్ కి వెళ్లారు. సహాయ సహకారాలన్నీ కూడా పోలీసులు అందించినప్పటికీ కూడా కళ్యాణిని అయితే కాపాడలేకపోయారు. అక్కడే మృతి చెందింది. కర్మ వారందరినీ కూడా పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొంతమంది తరలించిన పరిస్థితి అయితే రాజమండ్రిలో కనిపించాయి లక్ష్మి. మరి శివశంకర్, అక్కడ కళ్యాణి మృతి చెందారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ జారీ చేశారా? పోలీసుల నుంచి కళ్యాణి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తుంది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. మృతదేహం అక్కడే ఉంది. పూర్తిగా పిఎం అంతా పోస్ట్ మార్టం అంతా కంప్లీట్ చేసిన తర్వాత కళ్యాణి మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకి పోలీసులు అప్పగించనున్నారు లక్ష్మి.
మరి ఈ యాక్సిడెంట్ కి గల కారణం అంటే మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? అది రోడ్ రిపేర్ వలన, లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యం వలన, లేదంటే ఇంకేమైనా బస్సులో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఉంటుందా? చూసుకున్నట్లయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ తర్వాత ఆర్టీఓ పూర్తిగా బస్ కి సంబంధించినవన్నీ కూడా చెక్ చేస్తారు. అయితే డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా కూడా కొంతమంది ప్రయాణికుల ద్వారా సమాచారం అందింది. పోలీసులు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే వైజాగ్ నుంచి సుమారుగా రాజమండ్రి అవుట్కట్స్ వరకు డ్రైవరే డ్రైవ్ చేసినట్టుగా అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదట్టుగా చెప్తున్నారు వారు. ఎప్పుడైతే క్లీనర్ డ్రైవ్ చేశారో అందులో డైవర్షన్స్ ఉన్నాయో ఆ డైవర్షన్స్ ని రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు తప్పించబోయి బాల్తో కొట్టించాడు అనే సమాచారం కూడా మనకు అందుతుంది లక్ష్మి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇద్దరు డ్రైవర్లు ఉంటారు లాంగ్ డ్రైవింగ్ అంతా కూడా. డ్రైవర్ క్లీనర్ ఎందుకు ఉన్నారు, క్లీనర్ ఎందుకు డ్రైవ్ చేశారు అనే కోణంలో కూడా పోలీసు విజ్ఞప్తి చేసినట్టు ఒక సమాచారం ఉంటుంది లక్ష్మి. మరి శివశంకర్ క్లీనర్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు. మరి దీనిపైన కావేరీ ట్రావెల్స్ కి ఏమైనా కేసు ఫైల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా, లేదంటే ఆ డ్రైవర్ లేదా క్లీనర్ ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా డ్రైవర్ కమ్ క్లీనర్ గానీ అక్కడ ఎవరు స్పాట్స్ లో అయితే ప్రస్తుతానికి అయితే లేదు. పోలీసులు అయితే పూర్తిగా ఉన్నవారి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. ఎన్ని కూడా దర్యాప్తు చేస్తారు. అసలు ఎందుకు క్లీనర్ కి ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే ఎందుకు క్లీనర్ డ్రైవ్ చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తి అయ్యే వరకు కూడా పూర్తిగా ఎవరికి బయటికి పోలీసులు సమాచారం అందించారు కాబట్టి ఆ వివరాలన్నీ తెలియాల్సింది పూర్తిగా. అయితే కేసు మాత్రం ఫైల్ అవుతుంది. ఖచ్చితంగా కావేరీ ట్రావెల్స్ మీద కేసు నమోదవుతుంది. కేసు నమోదైన అనంతరం కూడా పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివశంకర్. ఎస్, అయితే రాజమండ్రి సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నట్లయితే ఎంత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే విశాఖకు చెందిన ఒక మహిళ అయితే మృతి చెందారు. అయితే మిగతా 20 మందికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ 20 మంది కాకుండా మరో ముగ్గురికి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. ఆ 20 మందిని ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టినప్పటికీ మిగతా ముగ్గురిని మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఇంకా బెటర్మెంట్ దీనికోసం అయితే ఇంకో 40 మంది ప్యాసింజర్స్ ఇదే సమయంలో, అంటే ప్యాసింజర్స్ అందరు ఈ కావేరీ ట్రావెల్స్ అనే బస్ ఎప్పుడైతే విశాఖ నుంచి హైదరాబాద్ కి వస్తుందో ఈ ట్రావెల్స్ లో 40 మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు. దాంట్లో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మరి ఒక్కరికైతే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రాజమండ్రి సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్టు ఇప్పటికే సమాచారం అందింది. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పటికే ప్రయాణికులు తెలుపుతున్నారు. అయితే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డే స్టార్టింగ్ లోనే వీళ్ళకి ఒక మంచి హోప్ తో వస్తుంటారు. ఎప్పుడైతే ట్రావెల్స్ అక్కడి నుంచి ఒక వేరే ఊరికి చాలా ఆశలతో వస్తుంటారు. అయితే అదే విధంగా ఆ మహిళ కూడా ఒక పరీక్ష రాద్దాము, సాఫ్ట్వేర్ జాబ్ కొడదామని చెప్పి ఎంతో ఆసక్తిగా హైదరాబాద్ కి వద్దామని చెప్పి విశాఖ నుంచి బయలుదేరిన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది అంటే యూజువల్ గా ఇలాంటి ట్రావెల్స్ అయినప్పుడు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ విషయంలో మాత్రం డ్రైవర్ మరియు క్లీనర్ ఉన్నారు. డ్రైవర్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని చెప్పి ప్యాసింజర్స్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే క్లీనర్ బండి తీసుకున్నారో ఆ డైవర్షన్ ని తప్పించే నేపథ్యంలో బస్సు బోల్తా పడిందని కూడా చెప్పారు. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు, అసలు కావేరీ ట్రావెల్స్ పైన ఏం కేసు ఫైల్ అవుతుంది అని కూడా ఇంకా చూడాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో 20 మందికి అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీళ్ళని ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ బెటర్మెంట్ కోసం అయితే తరలించిన విషయం జరుగుతోంది. అయితే ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి రాజమండ్రికి ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే మహిళ మాత్రం మృతి చెందినట్టు ఇప్పటికే పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి రాజమండ్రి గామాన్ వంతెన దగ్గర ఈ రహదారి పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాతేరు మరియు కొంతమూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఇది సుమారు ఒక అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరగడం వల్ల ఆలస్యంగా పోలీసులు కూడా సమాచారం అందినట్టు తెలుపుతున్నారు. అయితే అర్ధరాత్రి అప్పటికప్పుడే సహాయంతో అంటే క్రేన్ ను తెప్పించి బస్సును పైకి తీసినప్పటికీ కళ్యాణిని మాత్రం కాపాడలేకపోయారు. మరో 20 మందికి మాత్రం చాలా విషమంగా ఉంది పరిస్థితి. అయితే స్వల్ప గాయాలు కొంతమందికి తగిలినప్పటికీ తీవ్ర గాయాలు 20 మందికి తగిలాయి. ముగ్గురు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని తెలుపుతున్నారు పోలీసులు. మరి దీనిపైన ప్రయాణికులంతా విశాఖకి ఇంకా అన్నవరంకి చెందిన వాళ్ళుగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే వైద్యం పొందుతున్నారు. మరి ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడానికి అసలైన కారణం ఏంటి అని పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.